వస్తారో రారో వాళ్ళు గౌరవం ఇవ్వరని తెలుసు, వాళ్ళు కార్డు ఇచ్చినా పెళ్ళికి రారని తెలుసు, అయినను పోయి రావాలను వారి ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వవాలను. ఈ అప్రోచ్ ఎంత గొప్పదో చూడండి మీరు. ఎందుకంటే అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఏంటంటే టీడీపీ వారు బైక్ ఇవ్వరని తెలుసు, అవమానిస్తారని తెలుసు, అయినను పోయి రావాలని అసెంబ్లీకి. ఎందుకంటే ఈ అవమానాలు ఎదుర్కొన్నందుకే కదా చంద్రబాబు నాయుడును ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి చేసింది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభకు వస్తానని చంద్రబాబు నాయుడు చెప్పింది మనకు గుర్తులేదా? అన్నట్టే ప్రజలు అవకాశం ఇచ్చారు. మీరు కూడా వెళ్ళండి, ప్రజా సమస్యలు లేవనెత్తండి, ప్రజల అంశాలు మీకు టైం ఇవ్వలేదనుకోండి. నేను ఇదివరకు కూడా చెప్పాను, టైం ఇవ్వలేదు అనేది కరెక్ట్ అనేది కాదు. టైం ఎంత ఉంటే అంతలో మాట్లాడని నేర్చుకోవాలి. టైం అంటే 3 గంటలు 4 గంటలు మాట్లాడాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు గంట సేపు మాట్లాడే అంశాన్ని ఒక్క నిమిషంలో కూడా చెప్పచ్చు, గంట సేపు మాట్లాడాల్సిన అంశాన్ని ఒక్క నిమిషంలో చెప్పచ్చు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి మళ్ళీ మహాభారత ఉదాహరణ. మహాభారతంలో 1700 శ్లోకాలు ఉంటాయి. వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాశాడు. ఒక దశకు వచ్చే వరకు వినాయకునికి బోరు కొట్టేసింది. చెప్పేది ఏం మహాకవి, ఇలా మీరు ప్రతిదాన్ని ఇంత సాగతీస్తారు కవులు, ఏముంది, ఇద్దరు అన్నదమ్ముల కొడుకులు రాజ్యం కొరకు కొట్లాడుకున్నారు, దీన్ని ఇంత సాగదీయాలన్నా ఏదో కొంత బ్రీఫ్గా చెప్పరాదా అన్నాడు, సంక్షిప్తంగా చెప్పరాదా అంటే అప్పుడు వ్యాసమునీంద్రుడు ఏమంటాడంటే, వినాయక ఒక్క మహాభారత సారాన్ని ఏంటి, వేదాంగాల ఉపనిషత్తుల సమస్త ధర్మశాస్త్రాల సారాన్ని ఒక్క శ్లోకంలో ఏంటి, అరశ్లోకంలో చెప్తాను, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటాడు. అంటే పరులకు ఉపకారం చేయడమే పుణ్యము, పరులను పీడించడమే పాపము అని చెప్తాడు. ఒక్క 1/2 శ్లోకాలు చెప్తాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. అంటే 1700 శ్లోకాల సారాన్ని వేదవ్యాస మునీంద్రుడు అరశ్లోకంలో చెప్పాడు. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒకసారి 100 మీటర్స్ రేస్ జరుగుతుంది. నాకు గుర్తున్నంత వరకు బెన్ జాన్సన్ అనుకుంటాను, సబ్జెక్ట్ వెరిఫికేషన్, మీరు వెరిఫై చేయొచ్చు, అథ్లెట్ అనుకుంటా బెన్ జాన్సన్. అది 100 మీటర్స్. మీకు తెలుసు 5 కిలోమీటర్ల రేస్ అంటే నువ్వు కామెంట్ ఇవ్వచ్చు, ఆయన 5 కిలోమీటర్లు కవర్ చేస్తారు, చాలా సమయం పడుతుంది కనుక కామెంట్ చేయొచ్చు. ఇది 100 మీటర్సే. బెన్ జాన్సన్ నా స్టార్స్ 100తో నాడు చేరిపోతారు కదా, 100 మీటర్స్ ఎంతలో పరిగెడతారు, ఫ్యూ సెకండ్స్లా. బీబీసీలో అద్భుతంగా కామెంటరీ ఇచ్చాడు. మిగతా ఛానల్ అన్నీ కూడా బెన్ జాన్సన్ డ్రెస్డ్ ఇన్ అని మొదలుపెట్టే వరకు ఆ బెన్ జాన్సన్ అక్కడ చేరిపోయాడు. బెన్ జాన్సన్ నా స్టార్స్ 100తో ఈ స్టార్టింగ్లో ఉన్నాడు, అక్కడ చేరిపోయాడు, అతను పరిగెత్తేసింది. ఆయన బీబీసీ వాళ్ళు ఏమన్నా అంటే బెన్ జాన్సన్ అన్నట్టు. చూడండి ఎంత అద్భుతంగా కామెంటరీ చెప్పాడు. అందువల్ల ఇలా మనము నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మైకు గంట సేపు ఇవ్వలేదు, 40 నిమిషాలు ఇవ్వలేదు. 40 నిమిషాలు ఎందుకు ఇస్తారు టీడీపీ వాళ్ళు? వాళ్ళు 164 సీట్లు ఉన్నాక నీ గంట సేపు ఇచ్చి నీతో తిట్టించుకుంటారా? వాళ్ళంత అమాయకులా కూటే వాళ్ళు? ఏమి ఇస్తావు? 1 నిమిషం ఇస్తారు, 1 నిమిషం మాట్లాడు, ఏం లేదు, మైక్ తీసుకో, విశాఖ హక్కును కాపాడండి, విశాఖ హక్కును కాపాడండి, విశాఖ హక్కును కాపాడండి అనండి, విశాఖ హక్కును సేల్లో విలీనం చేయండి, సేల్లో విలీనం చేయండి అనండి, అయిపోతుంది కదా. విశాఖకు మైన్స్ ఇవ్వండి, విశాఖకు మైన్స్ ఇవ్వండి, విశాఖకు మైన్స్ ఇవ్వండి, సరిపోతుంది, ఇంతే కదా. అమరావతికి 50,000 కోట్లు ఇవ్వండి, అమరావతి 50,000 కోట్లు ఇవ్వండి అండి, అయిపోతుంది కదా. పోలవరం పూర్తి చేయండి, అయిపోతుంది. ఇది మాట్లాడడానికి నీకు 1 అవర్ కావాలా, 2 అవర్స్ కావాలా? ప్రజల సమస్యలు చెప్పరు. రైతు భరోసా అమలు చేయండి, అమ్మకు వందనం ఓడి చేయండి, సూపర్ సిక్స్ అమలు చేయండి, అయిపోతుంది. మహిళలకు ఉచిత రవాణా అండి, ఒక 4 సార్లు పస్తాలనండి, ఉపయోగం ఉంటుంది కదా. అందువల్ల మనకు మహిళలకు ఉచిత రవాణా అని 10 సార్లు అన్నారనుకోండి, మీకు టీడీపీలో మైక్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది మహిళలు మా కొరకు మా జగనన్న ఉచిత రవాణా కొరకు మాట్లాడారు అనుకుంటాను రవిశంకర్, చెప్పండి నాకు, సరిపోతుంది కదా. మీకు ఇంకో కథ కూడా చెప్తాను. ఒక పిసినారి లోబి జీవితంలో ఎవ్వడికి ఏం మంచి పని చేయలే. ఆయన చనిపోయేటానికి యమకింకర్లు వచ్చారు. యమకింకర్లు వచ్చి తీసుకెళ్దామని చూసే లోపల విష్ణుభట్లు కూడా వచ్చారు. యమకింకర్లు విష్ణుభట్లను చూసి ఆశ్చర్యపోయి, వీడు దుర్మార్గుడు, లోబి, వీడి జీవితంలో మంచి పని చేయలే, వీడిని మేము పట్టుకపోతాను, మీరెందుకు వచ్చారు మహానుభావ, వైకుంఠాన్ని తీసుకెళ్తానికి అన్నాడు. అప్పుడు విష్ణుభట్లు చెప్పిందంటే, ఆయన కరెక్టే మీరు అన్నదంతా, జీవితంలో ఏ పుణ్యం చేయలే, కానీ ఆయన కొడుకు పేరు నారాయణ, చనిపోయే ముందు తన దాచుకున్న బంగారాన్ని ఎక్కడుందో చెప్పడానికి నారాయణ అని 3 సార్లు పిలిచాడు. 3 సార్లు నారాయణ అని పిలిచినందుకు వైకుంఠం వచ్చింది అన్నారు. అలాగే నువ్వు ఉచిత రవాణా అంటే కోట్లాది మంది మహిళలు సంతోషపెడతారు కదా. రైతు భరోసా అనండి, మన అమ్మకు వందనం అనండి, ఒక 30 సెకండ్లు అయిపోతుంది కదా.
నువ్వు ఏమనకు మైక్ తీసుకో, అమ్మకు 100 అమలు చేయండి, అమ్మకు 100 అమలు చేయండి అనండి, టైం ఇవ్వకపోతే అభ్యంతరం ఏమన్నది, ప్రజలు తీసుకుంటారు కదా. ఏదో కానీ నేను అసెంబ్లీకే పోను, నన్ను గౌరవిస్తూనే పోతా, నాకు పూలదండ వేసి రెస్పెక్ట్ ఇస్తూనే పోతా అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ బికాజ్ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అట్లా లేవు కదా. మీరు కూడా అలా చేయలే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి వాళ్ళని చేయమంటే అర్థం ఉన్నది, నువ్వు చేయలేదు, అలా లేవు పాలిటిక్స్. ఫర్గెట్ అబౌట్ ఇట్. ప్రజలను దృష్టిలో పెట్టుకో, ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకో, ఒక అసెంబ్లీకి వెళ్ళు. ఏది 11 మంది కాదు, ఒక్కరైనా వెళ్ళొచ్చు, ఒక్కరు వెళ్ళలేదా? సో ఒక్కరు వెళ్ళిన చరిత్ర లేవా? సో అందువల్ల ఆ రకంగా వీరోచితంగా పోరాడాలి తప్ప నేను అసెంబ్లీకి పోను అనుకుంటే ఎట్లా? ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన తెలంగాణ సాధించడంలో అప్పుడు ఆ పార్టీ కానీ